Yo, wouldn't expect it. Harder, see these beaties when you push hectic. I've been elected, so yo, best sit on your ass real fast because I'm shocking like electric. I know girls saying quick hit the exit. Keep it up, get beaten up or get ya. గోల్డ్ కొనుక్కుంటే మనేసాడు చూడు. వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి కాదేమోరా. పోనీ మనం ట్రై చేద్దామా? మూసుకుంటావా? రే ప్రయత్నించొద్దని చెప్తున్నా. తెలుగులో చెప్పావా? చూడండి రా. వెళ్ళిపోతుంది. పెట్టి పుట్టాడురా. నువ్వు పికప్ చేసుకుందాం అనుకున్నావు, వాడు తను ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడు రా వాడు? తెలీదురా. ఇక మీద వెయిట్ చేసి ప్రయోజనమే లేదు. రండ్రా. ఎంతసేపు అటే చూస్తూ నిలబడతా? ఇక అమ్మాయి రాదు గానీ పద. రే ప్రేమకి పర్సనాలిటీ ముఖ్యం కాదురా, పంక్చువాలిటీ ముఖ్యం. వచ్చేదైతే ఈ పాటికే వచ్చుండాలి. రే లవర్ గురించి వెయిట్ చేయొచ్చురా, కానీ మోసపోకూడదు. ప్రేమించానని చెప్పగానే ఎక్కువ సంతోషపడింది నేనేరా. ఇప్పుడు నేనే చెప్తున్నాను, రేయ్ ఈ ప్రేమను విసిరిపాడేరా. రేయ్ నువ్వు భరించలేవురా. ప్లీజ్ రా, వెళ్ళండి రా, అర్థం చేసుకోండి, వెళ్ళండి. సూర్య, నన్ను క్షమించు. నిన్ను రమ్మని చెప్పి నేను రానందుకు ఒక కారణం ఉంది. నా పేరెంట్స్తో, నా ఫ్రెండ్స్తో ఇతనే నా లవర్, ఇక మీదట నా లైఫ్ ఇతనితోనే అని పరిచయం చేసేటప్పుడు నీ గురించి వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి? బాగా ఫైట్ చేస్తాడనా? కోపం వస్తే ప్రిన్సిపల్నే కొడతాడనా? చూడు సూర్య, మంచివాడు అనిపించుకోవాలంటే ఇవన్నీ మానేయాలి. నేను ప్రేమించిన వాడు మిగతా వాళ్ళకన్నా బెస్ట్గా ఉండాలని నేను కోరుకోవడం కరెక్ట్ అని నీకు అనిపిస్తే నా కోసం నువ్వు ఒకటి చేయాలి. సెమిస్టర్కి ఇంకా 10 రోజులే ఉన్నాయి. నీ ఎదుగుదల నీ చదువు వల్లే సాధ్యపడుతుంది. అందుకే నువ్వు చదువుకోవాలి. నాకు నీ మీదున్న ప్రేమ, నీకు నా మీదున్న ప్రేమ నిజమైతే నువ్వు చదువుకోవాలి సూర్య. రిజల్ట్స్ తర్వాత నీకు కంగ్రెస్ చెప్పే మొదటి వ్యక్తిని నేనే అవుతా. చదువుకో సూర్య, ప్లీజ్. నా కోసం చదువు. బెస్ట్ ఆఫ్ లక్. పవిత్ర. బాగుపడమంటే ఒకే రోజులో బాగుపడేలా ఉన్నాడే.
బావా అందరూ టెన్షన్లో ఉన్నట్టున్నారు? రిజల్ట్స్ అంటేనే భయంగా ఉందిరా మామ. ఏది ఏమైనా నువ్వు ఫెయిల్ అయ్యే ఉంటావు. చూద్దాం పదండ్రా. వెళ్దాం రండిరా. ఎందుకు టెన్షన్ అవుతావు? నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చులేరా. నేను పాస్ అయ్యానురా. ఏంటి నువ్వు పాస్ అయ్యావా? ఏంట్రా ఇలా పడిపోయాడు? నేను పాస్ అయ్యానంటేనే మర్చిపోయాడు. నువ్వు పాస్ అయ్యావంటే చచ్చూరుకుంటాడు. సూర్య రే సూర్య రే ఇలా రారా. రే సూర్య నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావరా. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. గ్రేట్ రా, చెత్త కొట్టేస్తావు. థ్యాంక్స్ రా. రే ప్రిన్సిపల్ గారు. కంగ్రాచులేషన్ సూర్య. థ్యాంక్ యూ సార్. పద్ధతి లేని ఒక సూర్యుడు ఒక పోకిరిగా ఉన్నాడంటానికి నువ్వే ఉదాహరణ. అదే సూర్యుడు పద్ధతిలోకి వచ్చి బ్రిలియంట్ గా మారాడంటానికి నువ్వే ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్ మై బాయ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. వదిలే. పర్లేదు సార్. ఎలా రా ఎంత డెవలప్ అయ్యావు? అంతా పవిత్రమాయరా. నాకు చాలా సంతోషంగా ఉందిరా. సూర్య ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నావురా? ట్రీట్ వాడు ఇవ్వడం కాదురా, నేను ఇస్తాను చూడు. అలా అయితే నువ్వు సెపరేట్గా ఇవ్వాలి. ఒక్కరికి సెపరేట్గా ఇవ్వాలా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నేను అనుకోలేదు. అంతా నీ వల్లే. ఏమంటున్నారు? ఐ లవ్ యూ. యూ రాస్కెల్. కాలేజీలో వర్స్ట్ స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ అయ్యావని విష్ చేయడానికి వస్తే నువ్వు ఇలా బుద్ధి లేకుండా బిహేవ్ చేస్తావా? ఇక ముందు ఇలా బిహేవ్ చేసావంటే ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ ఇస్తా. మైండ్ ఇట్. పవిత్రవా? కాదు. ఎక్కడుంది? ల్యాబ్ లో. చూపిద్దురా. ఎవరే పవిత్ర? అదిగో ఆమెనే పవిత్ర. పవిత్ర ఏంటి పవిత్ర? నేను బాగా చదివేలా చేసి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేలా చేసావు. రిజల్ట్ రాగానే ముందు నువ్వే వచ్చి కంగ్రాట్స్ చెప్తావు అనుకున్నాను. ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు నేను ప్రేమించుకున్నావు, పెళ్లి చేసుకుని హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నావు. ఏంటి పవి, నేను చెప్పేది కరెక్టేనా? నీలా హ్యాండ్సమ్గా ఉండే అబ్బాయిని లవ్ చేయడానికి ఏ అమ్మాయిని ఇష్టపడుతుంది? అది కూడా మీరే నేరుగా వచ్చి అడుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎవరో చెప్పిన దాన్ని నేనే చేశానని చెప్పి మిమ్మల్ని లవ్ చేయడానికి నేను సిద్ధంగా లేను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తన కూడా కాదా? మరైతే నా పవిత్ర ఎవరే పవిత్ర? ఎవరు? నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఎందుకే ఇబ్బంది పెడుతున్నావు? ఎక్కడున్నావే? రా బయటికి రా. నన్ను పిచ్చోళ్ళు అనుకున్నావా? రావే. ఎక్కడున్నావే? నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? రావే. ఎక్కడికి పోయి చచ్చావే?
నా గురించి తెలిసి కూడా నీ ఫ్రెండ్ని ఏమైనా నేను ప్రేమించాను అనుకుంటున్నావా? వాడేమో నా లవర్ ఈవిడే అని చెప్పి నీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా నువ్వేమో మౌనంగా ఉన్నావు.